Next point. Input tax credit cannot be availed on tax demands on account of fraud. Tax demand on account of fraud. ఇది ఏంటో చెప్తాను చూడండి. Say for suppose నేను fraudulent గా వితౌట్ ట్యాక్స్ పేమెంట్ నేను గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశాను అనేది తెలియదు. ఫ్రాడ్యులెంట్ అనమాట. అంటే వితౌట్ ఇన్వాయిస్ నేను గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాను. సడన్ గా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడ్ జరిగింది. ఆ రైడ్ లో తెలిసింది ఏంటంటే నేను ఇప్పటిదాకా ఒక 1 crore గూడ్స్ వర్త్ పర్చేజ్ చేశానని అర్థమైంది వాళ్ళు. ఓకే సార్, నేను ఇప్పుడు వితౌట్ ఇన్వాయిస్ పర్చేజ్ చేశాను కదా ఇవన్నీ కూడాను. దట్ మీన్స్ ఇవన్నీ కూడా నేను ట్యాక్స్ ఎస్కేప్ అయ్యాను కదా ఇంతకు ముందు. ఎస్ఆర్ నో అంతేనా? సో ఇప్పుడు గవర్నమెంట్ సిటిఓ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే రైడ్ చేశారో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేశారో, వీళ్ళు ఏం చేశారంటే, సో నువ్వు ఎస్కేప్ అయ్యావు కాబట్టి ఇప్పుడు ఈ 1 crore మీద ట్యాక్స్ కట్టు 28%. ఎంత? 28 లక్షలు నా చేత ట్యాక్స్ కట్టించారు. అమ్మా ఇదంతా దేని మీద? నేను పర్చేజ్ చేసిన వాటి మీదే. కానీ ఎప్పుడు ట్యాక్స్ కట్టించారు నా చేత? వాళ్ళు పట్టుకున్నారు. నేను వాలంటరీగా కట్టలేదు. వాళ్ళు పట్టుకుని ఫైండ్ అవుట్ చేసి నా మీద ఫ్రాడ్ కేసు పెట్టి అప్పుడు ట్యాక్స్ నోటీస్ ఇచ్చారు. ట్యాక్స్ నోటీస్ ఇచ్చి డిమాండ్ నోటీస్ ఇచ్చి ఈ 28 లక్షలు కట్టమన్నారు నన్ను. కరెక్టే, కట్టాను. కట్టిన తర్వాత మరి నేను ఇప్పుడు ఈ కట్టిన 28 లక్షలని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకోవచ్చా నేను? నో సార్. యాక్చువల్గా అయితే పర్చేజెసే, నేను కట్టిన ట్యాక్స్ కూడా పర్చేజ్ మీద ట్యాక్సే. కానీ ఏంటంటే నేను నా వాలంటరీగా కట్టకుండా వాళ్ళు పట్టుకున్నప్పుడు, ఫ్రాడ్యులెంట్ కేసులో నన్ను పట్టుకున్నప్పుడు అప్పుడు కట్టారు. ఓకేనా? సో ఏమన్నాడంటే, డియర్ ట్యాక్స్ పేయర్, నీ అంతటి నువ్వు ట్యాక్స్ కట్టేస్తే దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద తీసుకో. అంటే విత్ బిల్ పర్చేజ్ చేసి ప్రాపర్ వేలో నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకో. కానీ మేము ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నువ్వు ఆ ట్యాక్స్ పే చేసి దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకుందామంటే కుదరదు. ఓకేనమ్మా? పాయింట్ అర్థమైందా? రైట్. ఇది లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో రూల్ 36(4) గురించి చెప్తుంది. ఇది మనం టోటల్ చాప్టర్ లో అయిన తర్వాత అప్పుడు డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మీకు ఇది అర్థం కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్లెయిమింగ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ పొసెషన్ ఆఫ్ ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోవడానికి రిసిప్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మన దగ్గర డాక్యుమెంట్ ఉండడమే కాదు, మనం కొనుక్కున్న గూడ్స్ మన దగ్గరికి రావాలి. అంటే మన దగ్గరికి వచ్చి ఉండాలి. ఓకేనా? అది ఒక కండిషన్. గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం తీసుకుని ఉండాలి. సే ఫర్ సపోజ్ ఇప్పుడు గూడ్స్ వచ్చేసినాయి అమ్మా. ఐ మీన్ ఫస్ట్ మన షాప్కి వెళ్ళగానే ఏం చేస్తారు? ఇన్వాయిస్ ఇస్తారు. ఓకే, పర్చేజ్ చేసినట్టు. ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత గూడ్స్ రాలేదు ఇంకా. నా దగ్గర ఏంటంటే ఇన్వాయిస్ ఉంది, గూడ్స్ ఇంకా రాలేదు, ట్రాన్సిట్ లో ఉన్నాయి. కెన్ ఐ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? కెన్ ఐ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఫిబ్రవరి మంత్ లో నేను షాప్కి వెళ్ళి పర్చేజ్ చేస్తే ఇన్వాయిస్ ఇచ్చారు. నేను అన్నాను గూడ్స్ ఇంటికి పంపించండి అని చెప్పాను. కానీ గూడ్స్ నాకు మార్చ్ మంత్ లో వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, నేను ఇన్పుట్ ఫిబ్రవరిలో తీసుకోవాలా, మార్చ్ లో తీసుకోవాలా? మా అర్థమవుతుందా? In which month I need to take the input tax credit? Either in the February month or in the March month? మార్చ్ సార్. ఎందుకంటే కండిషన్స్ ఏంటి?
ఫస్ట్ కండిషన్ ఏంటంటే డాక్యుమెంట్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే గూడ్స్ యాక్చువల్లీ వచ్చి ఉండాలి. ఆ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఆ 2 కండిషన్స్ కూడా ఫిబ్రవరి మంత్ లో ఓన్లీ సింగిల్ కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పటికి ఇంకా గూడ్స్ రాలేదు నాకు. ఓకే, మార్చ్ మంత్ లో ఏమైంది? 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. అంటే ఈ కండిషన్స్ ఏవైతే చెప్తున్నాడో అవన్నీ కూడా క్యుములేటివ్ కండిషన్స్. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలి. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే తీసుకోవడం కుదరదు. అర్థమైందా? సో అందుకనే వాడు ఏమన్నాడంటే the goods have been actually received. He has received the goods or services or both. ఆ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రిసీవ్ అయి ఉండాలి. అదేనమ్మా పాయింట్ మీకు? రైట్. ఇక్కడ మనకు ఒక టిపికల్ కేసు చెప్పాడు, అదేంటో చూద్దాం. బిల్ టు షిప్ మోడల్ గుర్తుపెట్టుకోండి బాగా. బిల్ టు షిప్ మోడల్. Bill to ship model. Mr. A purchased goods from Mr. B. Okay, Mr. A purchased goods from Mr. B. బానే ఉంది. ఓకే, అయితే బి గూడ్స్ డెలివరీ చేసే లోపు కానీ బిఫోర్ or during the movement of goods ఏకి ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఏకి సి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది రెడీగా. బి దగ్గర నుంచి ఏ పర్చేజ్ చేస్తాడు, ఏకి రెడీగా ఆర్డర్ వచ్చింది సి కావాలని. ఏం చేశాడంటే ఏ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు బికి. ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటాడు మీరు చెప్పండి? ఏమిచ్చాడు? నువ్వు గూడ్స్ నాకు పంపించకు, డైరెక్ట్ గా సికి పంపించాయని చెప్పాడు. మూవ్ ద గూడ్స్ టు సి. మా ఇలస్ట్రేషన్ అర్థమైందా మీకు? ఫస్ట్ బయ్యర్ ఎవడు ఇక్కడ? ఏ. ఫస్ట్ బయ్యర్ ఏ, బానే ఉంది. బి ఏం చేశాడంటే ఇన్వాయిస్ రైజ్ చేశాడు, బానే ఉంది. ఈ లోపు మూమెంట్ స్టార్ట్ అవ్వక ముందే, లేదంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ మూమెంట్ లో సి అనేవాడు దొరికాడు ఏకి. దొరకంగానే వీడు పర్చేజ్ చేసేది ఎందుకు? వేరే వాడికి అమ్మడానికి అనుకున్నాం. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఏ డైరెక్ట్ గా బికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి డైరెక్ట్ గా ఆ గూడ్స్ ని డైరెక్ట్ గా సికి పంపించాయి, నాకు వద్దని చెప్పాడు. ఇప్పుడు ఏ హ్యాస్ టు టేక్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే సెకండ్ కండిషన్ ఏంటమ్మా? గూడ్స్ యాక్చువల్లీ రిసీవ్డ్. ఎస్ ఆర్ నో? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏమో డాక్యుమెంట్ ఉండాలి, సెకండ్ కండిషన్ ఏంటంటే గూడ్స్ యాక్చువల్లీ రిసీవ్డ్ అయి ఉండాలి. ఇప్పుడు కెన్ ఏ టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? నో సార్. ఏకి యాక్చువల్ గా గూడ్స్ రాలేదు. ఓకేనా? యాక్చువల్ గా సెకండ్ కండిషన్ ప్రకారం ఏకి గూడ్స్ రాలేదు కాబట్టి ఏ ఇస్ ఇన్ఎలిజిబుల్ టు టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంతేగా ఇంటర్ప్రిట్ చేస్తే? ఎస్ ఆర్ నో? కానీ ఏం చెప్తున్నాడంటే బాబు, దీన్ని ఏమంటారంటే బిల్ టు షిప్ మోడల్ అంటారు. ఈ మోడల్లో ఏకి గూడ్స్ రాకపోయినా ఓకేనా, డీమ్డ్ టు హ్యావ్ రిసీవ్డ్ ద గూడ్స్ అని చెప్పి తీసుకో. డీమ్డ్ టు హ్యావ్ రిసీవ్డ్ ద గూడ్స్. ఏకి గూడ్స్ రాకపోయినా డీమ్డ్ టు హ్యావ్ రిసీవ్డ్ ద గూడ్స్ అనే అజంప్షన్ తీసుకొని ఏకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వి. ఏకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వి అంటే ఇప్పుడు నేను ఈ ట్రాన్సాక్షన్ 2 కింద స్ప్లిట్ చేస్తున్నాను.
first transaction is between B to A and the second transaction is between A to C. Split checha? Yes, sir. Right. B to A invoice ఉంది ప్లస్ గూడ్స్ రాకపోయినా సరే గూడ్స్ రిసీవ్డ్ అని చెప్పి తీసుకోమని చెప్పాడు. సో ఏకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. ఓకేనా, బానే ఉంది. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ టు సి. సికి గూడ్స్ వెళ్ళిపోయినాయా? సి దగ్గర గూడ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఇంకా సి ఇన్పుట్ తీసుకోవాలంటే, ఇంకా సికి ఇన్పుట్ తీసుకోవాలంటే ఇంకోటి ఏం కావాలి? డాక్యుమెంట్ కావాలి. ఎస్ సార్ నో? ఈ డాక్యుమెంట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ సికి ఇన్వాయిస్ రైజ్ చేస్తారు. ఏసీకి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఏ ప్రైస్ కి అయితే అంగీకరించారో అది బి ఏకి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. ఏసీకి ఏ ప్రైస్ కి అయితే అమ్మాడో ఏ అప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ కేసులో ఫస్ట్ కేసులో ఏ ఇన్పుట్ తీసుకోవడానికి కండిషన్ సాటిస్ఫై అయ్యి కదా. నెక్స్ట్ సెకండ్ కేసులో సి ఇన్పుట్ తీసుకోవడానికి కూడా కండిషన్ సాటిస్ఫై అయ్యి కదా. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అది సో అంటే ఫస్ట్ కేసులో ఏ ఇన్పుట్ తీసుకోవచ్చు, సెకండ్ కేసులో సి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ కేసులో ఏ దగ్గర గూడ్స్ లేవు, యాక్చువల్ గా రిసీవ్ అవ్వలేదు, కానీ వీడు ఏం చెప్పాడంటే డీమూట్ హ్యావ్ రిసీవ్డ్ అని చెప్పి తీసుకోమని చెప్పాడు. సెకండ్ కేసులో సి దగ్గర ఇన్వాయిస్ లేదు, ఏమన్నాడు? సికి మరి ఇన్పుట్ కావాలి కాబట్టి ఏ డూ వన్ థింగ్, ఇష్యూ ద ఇన్వాయిస్ టు సి. ఓకేనమ్మా, అర్థమైందా కాన్సెప్ట్? దీన్నే బిల్ టు షిప్ మోడల్ అని అంటారు. ఓకేనా. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే ఈ బిల్ టు షిప్ మోడల్లో జనరల్ గా మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలంటే గూడ్స్ రిసిప్ట్ అనేది మ్యాండేటరీ. కానీ ఈ బిల్ టు షిప్ మోడల్లో ఫస్ట్ బయ్యర్ కి యాక్చువల్ గా గూడ్స్ రిసిప్ట్ అనేది ఉండదు. దానికి ఏమన్నాడంటే డీమూట్ హ్యావ్ రిసీవ్డ్ ద గూడ్స్ అని తీసుకోమని చెప్తున్నాడు మనం. ఓకేనా. ఓకే, లెట్ us see the third condition now. Let us see the third condition now. Third condition ఏంటో చూడండి అమ్మా. Tax charged is actually paid to the government. Tax charged is actually paid to the government. Subject to the provisions of section 41, the tax charged in respect of such supply has been paid to the government either in the cash or through utilization of the input tax credit permissible or admissible in respect of the said supply. చూడండి, ఇప్పుడు నాకు సప్లయర్ నేను పర్చేజ్ చేశానంటే సప్లయర్ కదా ట్యాక్స్ లైబిలిటీ డిశ్చార్జ్ చేయాలి గవర్నమెంట్ కి. ఎస్ ఆర్ నో? మనం ఏదైనా గూడ్స్ పర్చేజ్ చేస్తే గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చార్జ్ గా ట్యాక్స్ కట్టాల్సింది ఎవరమ్మా? సప్లయర్ కట్టాలి. సో అదే ఏమన్నాడంటే సప్లయర్ ట్యాక్స్ కట్టుండాలి దాని మీద అని చెప్తున్నాడు. ఆ ట్యాక్స్ వాడు ఎలాగైనా కట్టొచ్చు, వాడు క్యాష్ లో కట్టొచ్చు, లేదంటే వాడి దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూటిలైజ్ చేసుకుని కట్టొచ్చు. ఓకేనా. సో అదొక కండిషన్. ఫోర్త్ కండిషన్ చూడండి, ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్. హి హస్ ఫర్నిష్డ్ ద రిటర్న్ అండర్ సెక్షన్ 39. He has furnished the return under section 39. Sir, what is section 39? What are the returns under section 39? We have a separate chapter called returns. ఎవరెవరు మనకి చాలా ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు కదమ్మా, రెగ్యులర్, కాంపోజిట్ డీలర్, తర్వాత సిటిపి, ఎన్ఆర్టిపి, ఈ కామర్స్ ఆపరేటర్, టీడీఎస్ రిటర్న్స్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు ఎవరెవరు ఏ రిటర్న్ ఫైల్ చేయాలి, ఎప్పటిలోపు ఫైల్ చేయాలి అనేది రిటర్న్స్ చాప్టర్ లో తెలుసుకుంటాం మనం. ఓకేనా. ఫర్ ద టైమ్ బీయింగ్ సెక్షన్ 39 ప్రకారం రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. ఎవరు? మనం ఫైల్ చేయాలి, సప్లయర్ కూడా రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ది 4 కండిషన్స్. వాట్ ఆర్ దిస్ 4 కండిషన్స్ ఒకసారి చెప్పండి అమ్మా నాకు. ఫస్ట్ కండిషన్ ఏంటి? Possession of tax paying document. Second condition? Receipt of goods or services. Receipt of goods or services. Third condition?
tax charged is actually paid to government. Government. And fourth condition, furnishing of returns. return under section 39. Nice, beautiful. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది చూడండి సార్. గూడ్స్ ఎక్కువ గూడ్స్ ఉన్నాయనుకో అమ్మా, సే ఫర్ సపోజ్ నేను ఏం చేశానంటే ఒక 4 పెద్ద మెషినరీ కొన్నాను. ఓకేనా? ఒక్కొక్క మిషనరీకి ఒక లారీ సరిపోదు. ఒక మిషనరీకి ఒక లారీ సరిపోదు. ఓకేనా? ఈ 4 మిషనరీలు కలిపి ఒకటే ఇన్వాయిస్. ఒక ఇన్వాయిస్ లో 4 మిషనరీ మీద బిల్ చేసేయచ్చు కదా. సో దానికి ఏం ప్రాబ్లం లేదు, ఒకటే ఇన్వాయిస్. కానీ మూవ్మెంట్ చేసేటప్పుడు 4 మిషనరీలకి 4 లారీలు కావాలి, సెపరేట్ 4 లారీస్. అంటే గూడ్స్ మనకి లాట్స్ లో వస్తాయి. గూడ్స్ విల్ బి రిసీవ్డ్ ఇన్ లాట్స్. లాట్ 1, లాట్ 2, లాట్ 3, లాట్ 4. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? లాట్ 4 రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ అవుతుంది. ఇన్వాయిస్ మాత్రం ఒకటే. సార్ ఇప్పుడు నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడు తీసుకోవాలి? ఓకే, సే ఫర్ సపోజ్ జనవరిలో ఫస్ట్ లాట్ వచ్చింది, ఫస్ట్ మిషనరీని పంపించాడు. ఫిబ్రవరిలో, తర్వాత మార్చ్లో, తర్వాత ఏప్రిల్లో. ఓకేనా? అలాగా మంత్కి ఒక లాట్ వచ్చింది. సార్ మీ ఆలోచన ఏంటి? సార్ జనవరిలో వచ్చిన లాట్కి ప్రపోర్షనేట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఫిబ్రవరిలో వచ్చిన లాట్కి ఫిబ్రవరిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, మార్చిలో వచ్చిన లాట్కి మార్చిలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా? అలాగా లేదు. ఆప్షన్ 1 ఏంటంటే ప్రపోర్షనల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఆప్షన్ 2 ఏంటంటే full ITC at first lot. Full ITC at first lot receipt. Option 3, full ITC at last lot receipt. Take a wild guess. Which one is suitable here? Option 1, option 2, option 3. 3, sir. Option 3. యాక్ట్ లో కూడా అదే ఇచ్చాడు. యాక్ట్ లో కూడా ఏమన్నాడంటే, సార్ మీకు ఇలాగా లాట్స్ లో కనుక గూడ్స్ డెలివరీ అవుతుంటే మీరు ఏం చేస్తారంటే లాస్ట్ లాట్ ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో అప్పుడే ఫుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోండి. లాస్ట్ లాట్ రిసీవ్ అయ్యేంత వరకు కూడా ఒకసారి so ITC has to be taken only after the receipt of the last lot. That's what they are saying, right? And let us go with an example. I think we have given an example. One second. చూడండి, S Limited is a registered manufacturer of Jaipur, entered in a contract with a supplier for supply of input X in October 2020. As per the contract, it was agreed that 10,000 kgs of input X will be supplied for rupees 7,28,000 inclusive of GST 6% each. Okay. So అంటే CGST 6%, SGST 6%, total గా 12%. Okay. Next 7,28,000 is an inclusive of 12%. That means it is 112%. Okay, right.
in 4 lots. Invoice of 7,28,000 has been issued with a supply of first lot of input X. First lot appudu invoice issue chesaru. Following further information has been provided regarding the supply of input received in the subsequent lots. Eppudu vachindho chudandi. Briefly explain whether S Limited is eligible to take the credit on proportionate basis. ప్రపోర్షనేట్ బేసిస్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చా? చెప్పండి అమ్మా, మీ ఆన్సర్ చెప్పండి. ఈ కేసులో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడు తీసుకోవాలి? In this case, when we are required to take the input tax credit, or when we are eligible to take the input tax credit, in which month? December, sir. In the December month, because of the receipt of the last lot. Very easy. Okay, right then. Another topic. We are moving to another topic. What is the time limit for availing input tax credit? Section 16 subsection 4 talks about this. What is the time limit? 16 subsection 4 talks about time limit for availing input tax credit. మా ఒక పాయింట్ ఏంటంటే, సే ఫర్ సపోజ్ ఏప్రిల్ మంత్ లో 1st April 2021 మంత్ లో నేను ఒక గూడ్స్ పర్చేజ్ చేసి ఇన్వాయిస్ తీసుకున్నాను. గూడ్స్ కూడా వచ్చేసాయి, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యి ఇన్పుట్ ట్యాక్స్ తీసుకుంటారు. ఇన్వాయిస్ తీసుకొచ్చి ఆఫీస్లో పెడితే, ఆఫీస్లో మా ఆర్టికల్ అసిస్టెంట్ ఏం చేసాడంటే దాని మీద సమోసా పెట్టుకుని తినేసి ఆ ఇన్వాయిస్ ని నలిపి బయట పడేసాడు. ఓకే మా అర్థమైందా మీకు? సో ఐ లాస్ట్ మై ఇన్వాయిస్ ఆన్ 1st April 2021. ఆ రోజు కొన్నాను, ఆ రోజే విషాదం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు నా దగ్గర ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ లేదు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి. సో నేను ఏప్రిల్ మంత్ లో ఐటీసీ క్లెయిమ్ చేయకుండా వదిలేసాను ఆ ఒక్క బిల్ మీద. తర్వాత డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ సమ్ దీపావళి ఆర్ సమ్ అరౌండ్, ఓకేనా, డిసెంబర్ మంత్ లో ఆన్ 1st December 2021 నాకు ఆ ఇన్వాయిస్ దొరికింది. Now, can I take the input tax credit? Input tax credit అనేది ఇప్పుడు తీసుకోవచ్చా? మా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూడ్స్ పర్చేజ్ చేసి ఇన్వాయిస్ తీసుకొచ్చాను, కానీ ఆ ఇన్వాయిస్ పోయింది. ఐ లాస్ట్ దట్ ఇన్వాయిస్, ఆర్ ఆ ఇన్వాయిస్ చిరిగిపోయింది, ఏదో అయిపోయింది, కనబడట్లేదు. ఓకేనా? సో నా దగ్గర ఇన్వాయిస్ లేదని చెప్పి నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోలేదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం అంటే ఏంటంటే, ఆ ఇన్వాయిస్ లో ఉన్న ట్యాక్స్ ఏదైతే ఉందో అది జిఎస్టి పోర్టల్లో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకోలేదు. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని ఎప్పుడైతే నేను క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకుంటానో అప్పుడే కదా నాకు ట్యాక్స్ పేమెంట్ ఉపయోగపడేది. ఎస్ఆర్ నో? అంతే కదమ్మా, ట్యాక్స్ పేయింగ్ ఆన్లైనే కదా. అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? క్రెడిట్ లెడ్జర్ లో ఉంటేనే వస్తుంది. ఎస్ఆర్ నో? రైట్. ఇప్పుడు నా దగ్గర ఏప్రిల్ మంత్ లో ఇన్వాయిస్ పోయింది. సో అందుకని నేను క్రెడిట్ లెడ్జర్ లోకి ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఓకే, 1st December దొరికింది నాకు ఆ ఇన్వాయిస్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది గూడ్స్ పర్చేజ్ చేసిన మంత్ లోనే తీసుకోవాలా, లేదంటే ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోవడానికి ఏదైనా టైం లిమిట్ ఉందా అనేది మనకు తెలియాలి. సార్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి యాక్ట్ లో ఎంత టైం లిమిట్ ఇచ్చాడో చెప్తే దాని ప్రకారం మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎప్పుడు తీసుకోవచ్చు అనేది మనం చెప్పగలం. అంతేనా ఆన్సర్? రైట్. యాక్ట్ లో ఏమి ఇచ్చాడంటే,
యాక్ట్ లో టైం లిమిట్ ఏమి ఇచ్చాడంటే, ఐ విల్ రీడ్ ద ప్రొవిజన్ ఫర్ యూ. చూడండి, ఏ రిజిస్టర్డ్ పర్సన్ shall not be entitled to take the input tax credit in respect of any invoice or debit note for the supply of goods or services or poll after the due date of furnishing of return under section 39 for the month of September. After the due date of, underline the word due date of, after the due date of furnishing the return under section 39 for the month of September following the end of financial year, to which such invoice or invoice relating to such debit note pertains, or furnishing of the relevant annual return, whichever is earlier. You should be very careful here. What is the time limit? The time limit is earlier of these two. The first one is the due date of furnishing of the return under section 39 for the month of September following the end of financial year to which such invoice belongs, or furnishing of the relevant annual return. చూడండి, ఇక్కడ ఏమన్నాడో దాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. Say for suppose మా సెక్షన్ 39 అంటే రిటర్న్ అండర్ సెక్షన్ 39 అంటే నథింగ్ బట్ GSTR 3B. రిటర్న్ అండర్ సెక్షన్ 39 అంటే నథింగ్ బట్ GSTR 3B. చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. GSTR 3B. జనరల్లీ GSTR 3Bకి డ్యూ డేట్ ఎప్పుడంటే 18th of the next month, 18th of the succeeding month. మా రిటర్న్ అండర్ సెక్షన్ 39 అంటే ఏ రిటర్న్? రిటర్న్ అండర్ సెక్షన్ 39 అంటే ఏ రిటర్న్? GSTR 3B. GSTR 3Bకి డ్యూ డేట్ ఎప్పుడు? 18th of the succeeding month. 18th of the succeeding month. Say for suppose ఏప్రిల్ మంత్ కి GSTR 3B ఎప్పుడు ఫైల్ చేయాలి చెప్పండి మీరు? May 18, sir. May 18th is the due date, right? అలాగే ఇప్పుడు ఇక్కడ చెప్పండి, the due date for furnishing of return for the month of September. సెప్టెంబర్ మంత్ కి డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? October 18. వెరీ గుడ్, అక్టోబర్ 18th. అయితే ఈ సెప్టెంబర్ మంత్ ఉంది కదా, ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ లోది? చూడండి, ఫాలోయింగ్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ టు విచ్ సచ్ ఇన్వాయిస్ బిలాంగ్స్ అని అన్నాడు. సే ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో ఇన్వాయిస్ డేట్ ఏంటమ్మా? ఈ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ డేట్ ఏంటి? 1st April. 1st April 2021. అంటే ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంది? ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంది 1st April 21 అంటే? 21-22. 21-22. దీనికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి చెప్పండి? 2022-23. 22-23. 22-23లో సెప్టెంబర్ మంత్ డ్యూ డేట్ చెప్పండి? October 18, 2022.
అంతేనా? ఎస్ సార్. సార్ నో. ఎస్ సార్. ఎస్ సార్. సో అంటే ఇది ఫస్ట్ మనకి రెండు డేట్లు ఇచ్చాడు కదా. ఫస్ట్ డేట్ ఏంటంటే ఇది. ఓకే, సెకండ్ డేట్ ఏంటో చూద్దాం. ఫర్నిషింగ్ ఆఫ్ ది రెలవెంట్ యాన్యువల్ రిటర్న్. ఫర్నిషింగ్ ఆఫ్ ది రెలవెంట్ యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ అనేది మనం ఫినాన్షియల్ ఇయర్, ప్రతి ఫినాన్షియల్ ఇయర్ కి ఒక యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేస్తాం. ఓకే, సే ఫర్ సపోజ్ ఫినాన్షియల్ ఇయర్ 21-22 కి యాన్యువల్ రిటర్న్ ఎప్పుడంటే డిసెంబర్ మంత్ ఆఫ్ ది 31st December of the next financial year. 31st December of the next financial year. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మీరు, ఫినాన్షియల్ ఇయర్ 21-22 కి యాన్యువల్ రిటర్న్ చెప్పండి. డ్యూ డేట్ ఫినాన్షియల్ ఇయర్ 21-22 కి యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ చెప్పండి. 31st October 18. December 2022. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైన్స్ చదివి డేట్స్ అర్థం చేసుకోండి. ఒకసారి ఫస్ట్ లైన్ చదవండి. డ్యూ డేట్ ఏంటి? డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ అండర్ సెక్షన్ 39 ఫర్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫాలోయింగ్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంతేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ అన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 21-22 కి సెప్టెంబర్ మంత్ డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది? October 18, 2022 వస్తుంది. అండ్ నెక్స్ట్ యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలంటే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చే December 31st కి యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలి. అంటే 21-22 కి కమింగ్ డిసెంబర్ ఎప్పుడు వస్తుంది అంటే 31st December 2022 వస్తుంది. మా డేట్స్ అర్థమైనాయా మీకు? ఎస్ సార్. ఈ రెండింటిలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? డ్యూ డేట్. ఇదేంటిది? డ్యూ డేట్. ఇదేంటిది? ఇది డ్యూ డేటే, కానీ అక్కడ డ్యూ డేట్ అని చెప్పాడా సెకండ్ పాయింట్ లో, లేదంటే ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ అన్నాడా? ఫర్నిషింగ్ ఆఫ్ ది యాన్యువల్ రిటర్న్స్. అంటే డ్యూ డేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ తీసుకోవాలి. డ్యూ డేట్ అయితే ఇది, యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పటి నుంచి? ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన దగ్గర నుంచి. ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఏప్రిల్ దగ్గర నుంచి డిసెంబర్ లోపు నువ్వు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు రిటర్న్. అంటే ఏంటి? ఈ డేట్ కన్నా ముందే ఒక్కోసారి యాన్యువల్ రిటర్న్ రావచ్చు, ఒక్కోసారి ఈ డేట్ కన్నా తర్వాత యాన్యువల్ రిటర్న్ రావచ్చు. ఎస్ఆర్ నో? అంటే ఈ డేట్ ఆఫ్ ఫైలింగ్ అనేది దీనికన్నా ముందు రావచ్చు, దీనికన్నా తర్వాతైనా రావచ్చు. ఎస్ఆర్ నో? డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. ఒకవేళ నేను యాన్యువల్ రిటర్న్ ముందే ఫైల్ చేశాను అనుకో, నో ప్రాబ్లం, యాన్యువల్ రిటర్న్ డేట్ ముందు వస్తుంది. ఒకవేళ యాన్యువల్ రిటర్న్ డేట్ తర్వాత ఫైల్ చేశాను అనుకో, అప్పుడు October 2018 ముందు వస్తుంది. October 18 అనేది ముందు వస్తుంది. సో మనకి యాక్ట్ లో ఎప్పుడు చెప్పాడు? విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని అన్నాడు. ఓకేనా? సో ఒకసారి ఇది ఒక ఇలస్ట్రేషన్ చేసి చూద్దాం, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. చూడండి అన్న, ఇలస్ట్రేషన్ ఒకసారి జాగ్రత్త చూడండి. XYZ Limited purchased goods valuing 6 lakhs under the cover of insurance invoice dated 15/12/2020. ఇన్వాయిస్ డేట్ ఒకసారి చూడమ్మా. ఇన్వాయిస్ డేట్ ఎంత? ఇన్వాయిస్ డేట్ 25th December. 25th December 2020. The company made payment to the supplier on the same date
Since there was a doubt regarding admissibility of the tax rate on such inputs, the company did not take the input tax credit at the time of receipt of the input. ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఇన్పుట్ తీసుకోలేదంట, డౌట్ ఉండడం వల్ల. ఓకే, వాళ్ళు ఎవరిని అడిగారు? ద కంపెనీ అబ్టైన్డ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎ లీగల్ కన్సల్టెంట్ హూ ఒపీన్డ్ దట్ the goods are eligible as input tax credit under the rules. The opinion was received on 5th May 2021. 5th May 2021. Opinion అప్పుడు వచ్చింది, తీసుకోమని చెప్పాడు. ఓకేనా? The company now wants to claim the input tax credit on such supplies. అంటే 5th May 2021 ఐటీసీ తీసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు వచ్చింది? 25th December 2020లో వచ్చింది. Now the question is, can it do so? Can it do so? తీసుకోగలదా కంపెనీ? ఐటీసీ క్లెయిమ్ చేయగలదా, చేయలేదా? మీరు చెప్పండి అమ్మా. ఈ యొక్క ఇన్వాయిస్ డేట్ ని బేస్ చేసుకొని ఓకే, మీరు ఒకసారి నాకు ఆన్సర్ చెప్పాలి. Can anyone please? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు చెప్పండి? 25th December, sir. 25th December 2020. ఓకే, మనకి ఫార్ములా ఏంటి? డ్యూ డేట్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ మంత్ రిటర్న్. సింపుల్ గా రాసుకోవాలంటే, అంతేనా? అంతేనా కదా? డ్యూ డేట్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ మంత్. ఓకే, ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉందో ఒకసారి చెప్పండి నాకు. 2021 sir. 2021 sir. 2021. వెరీ గుడ్. దీనికి డ్యూ డేట్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ డేట్ ఏం వస్తుంది చెప్పండి. 18th October 2021 sir. 18th October 2021. వెరీ గుడ్. సెకండ్ డేట్ ఏంటి? యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ యాన్యువల్ రిటర్న్. ఇక్కడ మనకి క్వశ్చన్ లో యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేశాడు అని ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. చూడండి, ఇచ్చాడు చూడండి. 12th August 2021 sir. The company filed its annual return for the year 2020-21 on 12th August 2021. Nice. August 2021 అంతేనా? ఓకే, సో అంటే వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటమ్మా? ఈ డేట్ వస్తుందా, ఈ డేట్ వస్తుందా? 12th October, sir. 12th August sir. 12th August, whichever is earlier కదా. 12th August 2021 is the deadline for taking ITC, for taking input tax credit. వీళ్ళు ఏ రోజు తీసుకోవాలనుకుంటున్నారు? వీళ్ళు ఏ రోజు తీసుకోవాలనుకుంటున్నారు? వీళ్ళు లీగల్ ఒపీనియన్ 2021 sir. 5th May 2021. 2021 అంటే దీనికన్నా ముందేగా. Yes sir. అంటే దట్ మీన్స్ దే కెన్ క్లెయిమ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దే కెన్ క్లెయిమ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఈ డేట్ తర్వాత తీసుకోవచ్చా వాళ్ళు ఐటీసీ? No sir. ఈ 12th August 2021 తర్వాత తీసుకోవచ్చా ఐటీసీ? No, it is not possible for them to claim the or avail the input tax credit. ఓకేనా? అంటే వాళ్ళ దగ్గర ఇన్వాయిస్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెక్షన్ 16 ప్రకారం ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ goods have been actually received అయి ఉండాలి. ఓకేనా? అవి రెండు ఉంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ విత్ ఇన్ ది టైమ్ లిమిట్స్ మెన్షన్ ఇన్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 4. ఓకేనా? ఈ టైం లిమిట్ చెప్పాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, సార్ నా దగ్గర 2 years క్రితం
నా దగ్గర ఇన్పుట్ అప్పుడు నేను పర్చేజ్ చేశాను, అప్పుడు నేను ఇన్పుట్ తీసుకోవడం కుదరలేదు. ఓకేనా, ఇప్పుడు నేను ఇన్పుట్ తీసుకోవచ్చా, ఇవన్నీ ఉంటాయి బయట. సో అందుకనే వాడు ఏం చెప్పాడంటే ఒక టైం లిమిట్ చెప్పేసాడు. సార్ వీ హావ్ మెన్షన్ ది టైం లిమిట్ ఇన్ 16 సబ్సెక్షన్ 4. మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ టైం లోపే మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేసుకోండి అని క్లియర్ గా చెప్పేశాడు యాక్ట్ లో. ఓకేనా, సో సింపుల్ గా మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇష్యూస్ చేయాల్సిన అవసరం లేదు. టైం లిమిట్ ఉంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం, లేదంటే లేదు. ఓకే రైట్. సరే ఎందుకు సార్ ఈ డెడ్ లైన్ పెట్టాడంటే, మనం యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి? యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి? యాన్యువల్ రిటర్న్ అంటే సంవత్సరం మొత్తం జరిగిన సమ్మరీని మనం యాన్యువల్ రిటర్న్ లో స్పెసిఫై చేస్తాం. అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్ కి యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసామంటే మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ టర్న్ ఓవర్ ఇంకా రిపోర్ట్ చేసినట్టు, లాక్ చేసినట్టు. ఓకేనా, మన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని కానీ లేదంటే మన టర్న్ ఓవర్ కానీ లాక్ చేసినట్టు. ఓకేనా, అంటే ఎక్కడైనా మంత్లీ రిటర్న్స్ లో టర్న్ ఓవర్ ఎక్కడైనా మిస్ అయితే యాన్యువల్ రిటర్న్స్ లో వేసి ట్యాక్స్ పే చేసేసి ఇంకా క్లియర్ చేసేస్తాం. ఓకేనా, అంటే ఏంటి, చేంజెస్ చేయడం కుదరదు. యాన్యువల్ రిటర్న్ ఫైల్ అయిపోయిన తర్వాత నువ్వేం చేంజెస్ చేసుకోవాలనుకున్నా యాన్యువల్ రిటర్న్ లో చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ నీ దగ్గర ఛాన్స్ ఉండదు, గవర్నమెంట్ కి నువ్వు రిపోర్ట్ చేసే ఛాన్స్ ఏమి ఉండదు. యాన్యువల్ రిటర్న్ ఏదో లాస్ట్ రిటర్న్ ఫర్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. సో అందుకని ఏమన్నాడంటే నువ్వు ఇన్పుట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే యాన్యువల్ రిటర్న్ కన్నా ముందే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకో. యాన్యువల్ రిటర్న్ కన్నా ముందే నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకో. లేదా ఒకవేళ యాన్యువల్ రిటర్న్ లేట్ గా ఫైల్ చేస్తే, ఓకేనా, సెప్టెంబర్ మంత్ రిటర్న్ డ్యూ డేట్, ఓకేనా, సెప్టెంబర్ మంత్ రిటర్న్ లోపు నువ్వు తీసుకో అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? కాన్సెప్ట్ అర్థమైందమ్మా? 16/4 టైం లిమిట్. రైట్. అండ్ వీ హ్యావ్ సమ్ ఇలస్ట్రేషన్స్. ఒకసారి ఒక 2 ఇలస్ట్రేషన్స్ చూద్దాం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద. చూడండమ్మా. From the following information, determine the amount of input tax credit admissible to ABC Limited in respect of various inputs purchased during the month of September 2020. ఏ మంత్ గురించి చెప్తున్నాడు? ఏ మంత్ అమ్మైంది? సెప్టెంబర్ 2020. రైట్. మనకి కొన్ని ఇన్వర్ట్ సప్లైస్ చెప్పాడు. దీంట్లో వెయిట్ మీద ఇన్పుట్ తీసుకోవచ్చు, వెయిట్ మీద ఇన్పుట్ తీసుకోకూడదు అనేది మనం చెప్పాలి. ఫస్ట్ పాయింట్ చూడండి, గూడ్స్ పర్చేజ్డ్ వితౌట్ ఇన్వాయిస్, జిఎస్టీ వాల్యూ అంతా 25,000. కెన్ వి టేక్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? No, sir. One second. So we cannot take the input tax credit. Next, goods purchased from PQR Limited. Goods purchased from PQR Limited. Full payment is made by ABC Limited to PQR Limited against such supply, but tax not has been deposited by PQR. Amount అయితే ఇచ్చేసాడు కానీ PQR వాళ్ళు అసలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేదండి. Now can we take the input tax credit here? No, sir. No, because payment of tax is mandatory. Right, not possible. Next, purchase of goods not to be used for business purpose. తీసుకోవచ్చా? No, No, sir. sir. No, sir. Not possible. Purchase of goods from TT Limited. Okay, invoice of TT Limited is received in the month of September. మనం కూడా సెప్టెంబర్ మంత్ కి క్యాలిక్యులేట్ చేస్తాము. సెప్టెంబర్ మంత్ లోనే ఇన్వాయిస్ వచ్చేసిందంట. బట్ గూడ్స్ వర్ రిసీవ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. అక్టోబర్ మంత్ లో వచ్చిందంట. ఇప్పుడు చెప్పండి, నేను ఇన్పుట్ ట్యాక్స్ రేట్ సెప్టెంబర్ లో తీసుకోవాలా, అక్టోబర్ లో తీసుకోవాలా? October, sir. అక్టోబర్ లో తీసుకోవాలి, బికాస్ క్యూములేటివ్ కండిషన్స్ అక్కడ సాటిస్ఫై అవుతాయి కాబట్టి అక్కడ తీసుకోవాలి. అంటే ఫర్ ద పర్పస్, ఫర్ ద టైం బీయింగ్ సెప్టెంబర్ మంత్ లో నేను ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది తీసుకోవడం కుదరదు. ఓకే, లాస్ట్ పాయింట్, గూడ్స్ పర్చేజ్డ్ అగైన్స్ట్ వ్యాలిడ్ ఇన్వాయిస్. ఓకే, tax has been deposited. Okay, ABC Limited has made the payment. Okay, and everything was done. అని వచ్చేసింది. ఓకేనా, సో దీని మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చా? ఎస్, we can claim the input tax credit.
యూ కెన్ క్లెయిమ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అమ్మా అర్థమైందా? ఇలస్ట్రేషన్ ఈజీగానే ఉందా? ఎస్ సార్. Next. So I think we are done with the illustrations also. Okay, done. నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందమ్మా, అది రేపు చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది. బట్ మీరు ఇక్కడ విషయం ఏంటంటే సెక్షన్ 16 సబ్సెక్షన్ 4 ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అది మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? సార్ చెప్పమ్మా. క్రెడిట్ మీద మరి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు అప్పుడు ఐటీసీ అవైల్ చేయలేం కదా సార్? చేయొచ్చమ్మా. మరి ట్యాక్స్ పే చేయం కదా సార్ అప్పుడే? మనం కాదు కదా. చెప్తాను. Yes, sir. సప్లయర్ బయ్యర్ ఉన్నాడు. సే ఫర్ సపోజ్ వీ హావ్ టేకెన్ ది గూడ్స్ ఆన్ క్రెడిట్. ఓకే, సప్లయర్ కి ఇన్వాయిస్ రైజ్ చేసేస్తాడు కదా. Yes, sir. సప్లయర్ ఇన్వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేశాడో ఆ మంత్ లో ఏం చేయాలి? సప్లయర్ తన GSTR 1 లో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ చేయాలిగా. అవుట్వర్డ్ సప్లై కదా. సో Yes, sir. ఖచ్చితంగా సప్లయర్ ట్యాక్స్ పే చేసేయాలి. కానీ బయ్యర్ దగ్గర నుంచి క్యాష్ వచ్చిందా సప్లయర్ కి? No, sir. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నీకు సప్లయర్ అంటుంది, నీకు బయ్యర్ క్యాష్ ఇచ్చేయడా లేదా అనేది నాకు సంబంధం లేదు. ఓకేనా? బయ్యర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాల్సిన బర్డెన్ అనేది సప్లయర్దే, నాకు సంబంధం లేదు. సిన్స్ యూ హ్యావ్ మేడ్ ఏ ట్యాక్సబుల్ సప్లై, యూ నీడ్ టు పే మీ ట్యాక్స్, దట్స్ ఇట్. ఓకేనా? కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాల్సిన బర్డెన్ అనేది నీది. ఓకేనా? సో అందుకని ఏమంటాడంటే నువ్వు క్రెడిట్ మీద సేల్ చేసినా లేదా ఇంకోటి చేసినా సప్లయర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. సప్లయర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. అర్థమైందమ్మా మీకు పాయింట్? Yes, sir. ఇప్పుడు ఈ పాయింట్ లేదనుకో టోటల్ ఇండియాలో ఉన్న పాపులేషన్ అంతా ఏం చేస్తారంటే సార్ నాకు బయ్యర్ ఇంకా పేమెంట్ అవ్వలేదు, నేను ట్యాక్స్ కట్టమంటాడు. అంతేనా? Yes, sir. సో collection of tax from the buyer is a headache of supplier, not the government. గవర్నమెంట్ తీసుకోదు ఆ హెడేక్. ఓకేనా? గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే నువ్వు బయ్యర్ నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా యూ నీడ్ టు పే ద ట్యాక్స్. నువ్వు ఎప్పుడైతే ఇన్వాయిస్ రైజ్ చేసావో నువ్వు ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా? సో అప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ బయ్యర్ కి మనకి ఐటీసీ కండిషన్స్ లో సప్లయర్ కి ట్యాక్స్ వెంటనే పే చేయాలన్న రూల్ ఏం లేదు. మన కండిషన్స్ ఏమున్నాయంటే గూడ్స్ వచ్చి ఉండాలి, డాక్యుమెంట్ వచ్చి ఉండాలి, రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి, సప్లయర్ ట్యాక్స్ పే చేసి ఉండాలి. సప్లయర్ ట్యాక్స్ పే చేసి ఉండాలి అంతే తప్ప బయ్యర్ సప్లయర్ కి గూడ్స్ ఇమ్మీడియట్ గా గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా డబ్బులు పే చేయాలన్న కండిషన్ ఉందా ఐటీసీకి? No, sir. No. That means we are eligible to claim the input tax credit even on credit supplies also. ఓకేనా? నెక్స్ట్ రూల్ ఇంకోటి ఉంది, అదేంటో చెప్తాను మీకు. ఓకేనా? 1 second. ఓకే, టైం సరిపోదు, విల్ డిస్కస్ ఇన్ ద లేటర్ క్లాస్. ఓకేనా? అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను క్రెడిట్ తీసేసుకున్నాను కానీ సప్లయర్కి అసలు నేను డబ్బులే ఇవ్వలేదు. అది టోటల్ గా బ్యాడ్ డెప్ట్ అయిపోయింది. నేను అసలు సప్లయర్ కి డబ్బులు ఇవ్వలేదు, నేను సప్లయర్ కి గూడ్స్ డబ్బులు ఇవ్వలేదు, ట్యాక్స్ డబ్బులు ఇవ్వలేదు, కానీ క్రెడిట్ తీసేసుకున్నాను. ఇది అన్ఫేర్ కదా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఇలాంటి ప్రొవిజన్స్ అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే డియర్ రెసిపియంట్, ఐ విల్ గివ్ యూ ఎ టైమ్ లిమిట్ ఆఫ్ 180 days. సరే, ఫర్ ద టైం బీయింగ్ క్రెడిట్ తీసుకో. ఈ రోజు పర్చేజ్ చేసావు కాబట్టి క్రెడిట్ తీసుకో, కానీ బయ్యర్ కి నువ్వు ఎన్ని డేస్ లోపు పే చేయాలి? 180 days. లోపు పే చేసే. ఒకవేళ నువ్వు కనుక 180 days లోపు బయ్యర్ కి గూడ్స్ అమౌంట్
ప్లస్ ట్యాక్స్ అమౌంట్ ఈ రెండు పే చేయకపోతే 180 డేస్ తర్వాత ఇంట్రెస్ట్ తో పాటు నాకు ట్యాక్స్ కట్టు. ఇంట్రెస్ట్ తో పాటు నాకు ట్యాక్స్ కట్టు. జనరల్ గా అంతా కరెక్ట్ గా జరిగితే ట్యాక్స్ డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తాయి? బయ్యర్ దగ్గర నుంచి సప్లయర్కి వెళ్తాయి. ఫస్ట్ సప్లయర్ గవర్నమెంట్కి ఇచ్చేసాడు, సప్లయర్ బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాడు, అంతేనా? ఎస్ సార్. కానీ బయ్యర్ ఈసారి కట్టలేదు, 180 డేస్ అయిపోయింది కట్టలేదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే మరి బయ్యర్కి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, క్రెడిట్ తీసేసుకున్నాడు కదా, అందుకని చెప్పి ఆ క్రెడిట్ ఏ రోజైతే తీసుకున్నాడో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి పే చేసేంత వరకు కూడా ఇంట్రెస్ట్ ప్లస్ ట్యాక్స్ రెండు కలిపి కట్టమంటారు. అది నెక్స్ట్ ప్రొవిజన్ లోనే ఉంది. రేపటి క్లాస్ లో దాన్ని క్లియర్ గా అసలు క్యాలిక్యులేషన్స్ ఏంటనేది రేపు చూద్దాం, సరేనా? ఓకే, ఎనీ మోర్ డౌట్స్? నో సార్. రైట్, థ్యాంక్ యూ.